హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భవాని. వెల్కమ్ టు శ్రీలక్ష్మి నవనీత వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ లో నేను చూపిస్తున్న వ్లాగ్ వచ్చి మధ్యాహ్నం వంట అయిన తర్వాత, భోజనాలు అయిన తర్వాత సాయంత్రం పని అయితే తీసానండి. ఇక్కడ వ్లాగ్ సాయంత్రం నుంచి, అంటే సాయంత్రం 4 టైంకి ఇల్లు గుమ్మాలు తుడుచుకోవడం, ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకోవడం చేసుకుంటాం కదా. అలాగే నేను కూడా సాయంత్రం ఇల్లు గుమ్మాలు తుడుచుకునేటప్పుడు అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఇక్కడ వ్లాగ్ లో ఏంటంటే సాయంత్రం ఫస్ట్ అయితే ముందు ఇల్లు గుమ్మాలు అయితే తుడవడం స్టార్ట్ చేశాను. ఇక్కడ ఇల్లు గుమ్మాలు తుడిచేసుకుని బయట కూడా ఒకసారి కొంచెం ప్లేసే కాబట్టి మాకు చీపురుతో కొంచెం ప్లేస్ ని కూడా నీట్ గా తుడిచేసుకుని తుక్కు ఎత్తి పారబోసేసిన తర్వాత ఇంకా సామాన్లు అయితే కడుక్కున్నానండి. సామాన్లన్నీ కూడా వంటింట్లో కడగాలంటే చాలా వేడిగా ఉంటుంది కాబట్టి అక్కడ వంటింట్లో ఎండకి కడగలేమన్నమాట. అందుకని ఇలా బయట వేసేసుకుని చక్కగా కూర్చొని కడుక్కుంటే తీరుబడిగా నిదానంగా సామాన్లు కడుక్కోవచ్చు. బయట చల్లగాలు కూడా వేస్తుంది అనమాట. అందుకని ఇక్కడ బయట సామాన్లన్నీ వేసేసుకుని ఇక్కడైతే ఇంకా సామాన్లు కడుగుతున్నాను. అలాగే మధ్యలో ఇంకా మా వారైతే ఇంకా డ్యూటీకి వెళ్ళిపోతున్నారు. టీ పెట్టమంటే సామాన్లు కడగడం ఆఫ్ చేసి మధ్యలో ఒకసారి అయితే వచ్చి టీ పెట్టి మరిగిన తర్వాత తనకి ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ మళ్ళీ సామాన్లన్నీ కూడా తోని కడగడం మొదలు పెట్టాను అనమాట. ఇలా మొత్తం సామాన్లన్నీ కూడా కడిగేసుకున్నానండి. ఇలా సామాన్లు కడిగేసుకున్న తర్వాత ఒక పక్కకు పెట్టేసుకుని ఇంకా మంచినీళ్ళ బాటిల్స్ కూడా ఉదయం పట్టలేదనమాట. ఆ బాటిల్స్ కూడా బయటికి తెచ్చేసి శుభ్రంగా కడిగి అయితే పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడు మంచినీళ్ళ బాటిల్స్ అవి పట్టాలి. ఇంకా సామాన్లు తోమడం అయిపోయిందండి. తర్వాత బాటిల్స్ కూడా కడిగేసాను కదా. ఇంకా సామాన్లు పుట్టు అయితే స్టూల్ వేసి స్టూల్ పైన పెట్టేశాను. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే వాషింగ్ మిషన్ లో ఉదయమే బట్టలు వాష్ చేసి పెట్టేశాను. ఆ బట్టలు కూడా ఒక 2 సార్లు జాడించేసుకుని పైకి తీసుకొచ్చి అయితే ఆరేస్తానండి. ఉదయం ఇంకా వంట పనులతో ఆ పని ఈ పనితో నాకు బట్టలు కూడా జాడించి ఆరేయడానికి కుదరలేదు. అందుకని ఇప్పుడైతే ఇంకా పైకి వచ్చి బట్టలు ఆరేసాను. బట్టలు ఆరేసిన తర్వాత కిందకు వచ్చేసి ఇంకా వంటింట్లో అయితే స్టవ్ కడుగుతున్నాను. సామాన్లు బుట్ట అయితే బయటే ఉంచేసానండి. ఇంకా సామాన్లు అయితే నీళ్ళు వాడుతుంది కదా అని చెప్పి అందాక సామాన్లు బుట్ట అలాగే బయట ఉంచేసానండి. ఇప్పుడైతే ఇంకా వంటింట్లోకి వచ్చి స్టవ్ అయితే కడిగేస్తున్నాను. సబ్బు పెట్టి తోమేశాను. ఇంకొన్ని నీళ్ళు వేసి కడిగేసుకుంటే ఇంకా వంటింట్లో ఈ స్టవ్ కూడా క్లీన్ అయిపోతుంది. ఇంకా స్టవ్ కడగడం అయిపోయిన తర్వాత చక్కగా ఈ స్టవ్ గట్టు పైన పొయ్యి పైన ఉన్న నీళ్ళన్నీ కూడా ఈ నీళ్లు ఊడ్చేస్తుంది కదండి, దాంతో నీట్ గా అయితే ఊడ్చేసాను. అలా ఊడ్చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే స్టవ్ కింద నేను టిఫిన్ వేసిన తర్వాత అట్ల పైన వంట చేసుకోవడానికి వీలుగా ఉండడం కోసం అట్ల పైన స్టవ్ కింద పెడుతూ ఉంటాను అనమాట. సామాన్లన్నీ బయటకు అట్టుకెళ్ళిపోయి కడిగేశాను. ఈ మట్టికి ఇక్కడ మర్చిపోయాను అనమాట. ఇప్పుడు స్టవ్ కడిగినప్పుడు చూశాను నేను. ఇంక ఈ 4 సామాన్లు ఇలా వంటింట్లో తోమేసి కడిగేసి ఇక్కడ గ్యాస్ బల్ల మీద అయితే ఆరిపెట్టాను. అలాగే ఇక్కడైతే నీళ్లు ఇంకా కడిగేసిన తర్వాత ఇలా చక్కగా ఆరిపోయేలాగా ఊడ్చేసానండి. చూసారు కదా, ఇలా వచ్చిన తర్వాత దీన్ని కూడా కడిగేసి ఇంకా పక్కన పెట్టేశాను. ఆ తర్వాత అయితే ఇంకా మంచినీళ్ళ బాటిల్స్ అవి పట్టాలని చెప్పాను కదా, వాటర్ బాటిల్స్ అవి పట్టాలి. కూరలు ఉన్నాయి కాబట్టి సాయంత్రం ఇంకా రైస్ పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, నీట్ గా అయితే కడిగేసి ఇలా అయితే ఆరిపెట్టాను. షింక్ కూడా తోమేశానండి నీట్ గా. ఆ తర్వాత ఇంకా మోటార్ వేసి మంచినీళ్ళ బాటిల్స్ ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను కాబట్టి వాటర్ బాటిల్స్ కూడా పట్టేసుకున్నాను. ఉదయం అంతా ఎలా ఉన్నా కానీ సాయంత్రం ఇంక ఇవన్నీ కడుక్కుని నీట్ గా పెట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు.
చూసారు కదా, ఇంకా వాటర్ బాటిల్స్ కూడా పట్టేశాను కడిగేసి. ఒక 2 బాటిల్స్ అయితే ఫ్రిడ్జ్ లో బాటిల్స్ ఖాళీ అనమాట. ఆ 2 కూడా పట్టాను కాబట్టి తీసుకెళ్ళి ఇంకా ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేశాను. ఇంకా నా పని అన్ని పూర్తయ్యేటప్పటికి సాయంత్రం ఇంకా చీకటి పడిపోయింది. అలాగే ఇక్కడ ఒక వాటర్ బాటిల్ అయితే కొంచెం వెల్తుగా ఉంది, ఇంకా తీసుకొచ్చేసి ఆ నీళ్ళు నేనే తాగేసాను అనమాట. ఎండ వేడి చాలా ఎక్కువగా ఉందండి. ఎండ తక్కువగా కనిపిస్తుంది కానీ చాలా ఆరాటంగా ఉంటుంది వేడిగా. ఇంకా మంచినీళ్ళు తాగిన తర్వాత చెప్పాను కదా కూరలు ఉన్నాయి, రైస్ వండుకోవాలని. ఇంకా ఎసరికి బియ్యం అయితే కడిగేసి ఎసరైతే పెట్టాను. బియ్యం కొంతసేపు నానిన తర్వాత ఇంకా అన్నం వండుకుంటే బాగుంటుంది అనమాట. ఎసరికి బియ్యం కడిగేసిన వెంటనే పొయ్యి అంటించేసి అన్నం వండేయకుండా కాసేపు నానబెట్టి వండుకుంటే రైస్ బాగా వస్తుంది, బాగుంటుంది. ఇంకా బియ్యం కూడా కడిగి నానబెట్టేశాను కదా, కాసేపు ఉంటే రైస్ వండుతానండి. ఇంతేనండి ఇవాళ బ్లాగ్. చూసారు కదా, మొత్తం నా పని అంతా సాయంత్రం పని అయితే ఇలా ఉంటుందన్నమాట. మొత్తం పని అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇవాళ బ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.